డైలీ బ్రెడ్ బైబిల్ ఫ్యాక్ట్స్. వంశావళి మగవాడి పేరుతోనే ఎందుకు ఉంటుంది? వంశావళి లెక్కగట్టినప్పుడు స్త్రీ పేరు ఎందుకు ఉండదు? XY క్రోమోజోములు వంశావళిని నిర్ణయిస్తాయా అనే విషయాలు ఈ వీడియో ద్వారా పూర్తిగా తెలుసుకుందాం. మన బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే ఆదికాండము 5వ అధ్యాయంలో ఆదాము వంశావళి, మత్తయి సువార్త 1వ అధ్యాయంలో మరియు లూకా సువార్త 3వ అధ్యాయంలో యేసుక్రీస్తు వంశావళులు కనిపిస్తాయి. ఈ వంశావళిలో పురుషుని పేరుతోనే వరుస క్రమము రాయబడింది, స్త్రీ పేరుతో వంశావళులు రాయబడలేదు. అలాగే ఆదికాండము 16వ అధ్యాయము 15-16 వచనాలు మనం గమనించినట్లయితే హాగరు అబ్రామునకు కుమారుని కనెను. అబ్రాము హాగరు కనిన తన కుమారునికి ఇష్మాయేలని పేరు పెట్టెను. హాగరు అబ్రామునకు ఇష్మాయేలును కనినప్పుడు అబ్రాము 86 ఏండ్లవాడు. ఈ లేఖనాన్ని మనం పరిశీలించినట్లయితే హాగరు అబ్రామునకు కుమారుని కనెను. అలాగే హాగరు కనిన తన కుమారుడు అంటూ లేఖనం సెలవిస్తుంది. అంటే హాగరు కనిన కుమారుడు అబ్రామునకు సొత్తు. అందుకే హాగరు అబ్రామునకు కుమారుని కనెను అని లేఖనం స్పష్టం చేస్తుంది. హాగరు కనిన తన కుమారుడు అంటే ఏమిటి? హాగరు కనిన ఇష్మాయేలు అబ్రామునకు కుమారుడు. అంటే తన కుమారుడులో తన అంటే అబ్రాము అని అర్థము. దీన్ని బట్టి ఇష్మాయేలుకు మూలం అబ్రాము. ఇష్మాయేలుగా పుట్టుటకు మూలము అబ్రాము. అబ్రాము నుంచి ఉద్భవించినవాడు ఇష్మాయేలు. అందుకే ఇష్మాయేలు అబ్రామునకు తన కుమారుడు అయ్యాడు. ఇప్పుడు చెప్పిన దాన్ని బట్టి వంశావళులను గూర్చి బైబిల్లో చెప్పబడినప్పుడు స్త్రీ పేరు మీద కాకుండా పురుషుల వంశావళితో వ్రాయబడింది. ఎందుకంటే వంశావళికి మూలం పురుషుడే గనుక పురుషుని పేరుతోనే వంశావళి చెప్పుట న్యాయబద్ధమైనది. ఎవరైనా మనలను మన ఇంటి పేరు అడిగితే మన తల్లి ఇంటి పేరు చెప్పము, మన తండ్రి ఇంటి పేరునే చెబుతాము. ఎందుకంటే మనముగా ఉన్నాము అంటే మనకు మూలం మన తండ్రే. అందుకే రికార్డులలో మన ఇంటి పేరు రాసేటప్పుడు తండ్రికి చెందిన ఇంటి పేరునే వాడతాము. ఇప్పుడు ఈ సత్యాన్ని వైద్యశాస్త్ర పరిజ్ఞానంతో ఒకసారి పరిశీలిద్దాం. మనకు పిల్లలు పుట్టాలంటే పురుష బీజకణము స్త్రీ బీజకణము కలవడం వలన మనకు సంతానోత్పత్తి జరుగుతుంది. ఇది జగమెరిగిన సత్యం. మొదట ఒక జీవకణము 2 బీజకణాలుగా విభాగింపబడుతుంది. దీనిని మియోసిస్ అని అంటారు. ఒక్కొక్క జీవకణంలో 46 క్రోమోజోములు ఉంటాయి. ఈ జీవకణం 2గా విభాగింపబడినప్పుడు ఆ జీవకణంలో ఉండే 46 క్రోమోజోములు కూడా 2 సమభాగాలుగా విభాగింపబడతాయి. కాబట్టి 46 క్రోమోజోములు సరి సమానముగా 23గా విడిపోయి ఒక్కొక్క బీజకణంలో 23 క్రోమోజోములు ఉంటాయి. అంటే ఒక బీజకణంలో 23 క్రోమోజోములు, మరొక బీజకణంలో మరొక 23 క్రోమోజోములు సమానంగా ఉంటాయి. అయితే ఇక్కడ మనం గమనించవలసింది ఏమిటంటే పురుషుని జీవకణంలో 46 క్రోమోజోములు ఉంటాయి. ఈ జీవకణం 2 బీజకణాలుగా వేరైనప్పుడు 46లో 23 Y క్రోమోజోములు, 23 X క్రోమోజోములు ఉంటాయి. అలాగే స్త్రీ జీవకణంలో కూడా 46 క్రోమోజోములు ఉంటాయి. ఈ జీవకణం 2 బీజకణాలుగా వేరైనప్పుడు 46లో 23 X క్రోమోజోములు, అలాగే మరొక బీజకణంలో 23 X క్రోమోజోములు ఉంటాయి. అంటే స్త్రీలోని 2 బీజకణాల్లో X క్రోమోజోములు మాత్రమే ఉంటాయి. ఈ విధంగా పురుషుని బీజకణాలు స్త్రీ బీజకణాలు సంయోగం వలన మరలా 46 క్రోమోజోములు గల ఒక జీవకణము ఉత్పత్తి అవుతుంది. ఇది స్త్రీ యొక్క గర్భంలో రూపురేఖలు దిద్దుకొని బిడ్డ తయారవుతుంది. ఇక్కడ మరొక సంగతి మనం గమనించాలి. పురుష బీజకణము 23 Y క్రోమోజోములు కలది మరియు స్త్రీ బీజకణము 23 X క్రోమోజోములు కలది కలిసిన ఎడల మగబిడ్డ తయారవుతాడు. అంటే పురుషునిలోని Y క్రోమోజోములు స్త్రీలోని X క్రోమోజోములు కలిస్తే మగపిల్లవాడు పుడతాడు. అంటే XY కలిస్తే మగబిడ్డ పుడతాడు. ఇంకా మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే స్త్రీలోని 46 క్రోమోజోములు కూడా X క్రోమోజోములే ఉంటాయి. గనుక స్త్రీ ఎప్పుడైనా X క్రోమోజోములు మాత్రమే విడుదల చేస్తుంది. అలాగే పురుషునిలోని 46 క్రోమోజోములలో 23 X క్రోమోజోములు 23 Y క్రోమోజోములు ఉంటాయి. కావున కొన్నిసార్లు X క్రోమోజోములను పురుషుడు విడుదల చేస్తాడు, మరికొన్నిసార్లు Y క్రోమోజోములను పురుషుడు విడుదల చేస్తాడు. అంటే పురుషుడు Y క్రోమోజోములను విడుదల చేస్తే మగబిడ్డ పుడతాడు, అదే X క్రోమోజోములను విడుదల చేస్తే ఆడబిడ్డ పుడుతుంది. కావున మగబిడ్డ జన్మించుటకు గాని
ఆడబిడ్డ జన్మించుటకు గాని స్త్రీ కారణము కాదు, పురుషుడే అందుకు కారణము. పురుషుడు విడుదల చేసిన ఎక్స్ లేదా వైను బట్టి ఎవరు పుట్టాలో ఆధారపడి ఉంటుంది. చాలామంది ఆడపిల్లలను ఒక తల్లి కన్నదంటే లోకులు ఆమెను నిందిస్తారు. అలా నిందించడం సబబు కాదు. ఆ మాటకొస్తే నిందింపబడవలసిన వాడు పురుషుడే. ఎందుకంటే XY క్రోమోజోములను విడుదల చేసేది పురుషుడే కాబట్టి. మళ్ళీ ఆ మాటకు వస్తే X క్రోమోజోములను విడుదల చేయాలన్నా, Y క్రోమోజోములను విడుదల చేయాలన్నా అది పురుషుని ఆధీనంలో ఉండదు. అది దేవుని ఆధీనంలోనూ దేవుని సంకల్పంలోనే దాగి ఉన్నది. కావున పురుషుని నిందించడానికి వీలు లేదు. ఇప్పటి వరకు చెప్పిన దాన్ని బట్టి చూస్తే మగబిడ్డ పుట్టాలన్నా ఆడబిడ్డ పుట్టాలన్నా పురుషుడే కారణము. అంటే పురుషునిలో XY క్రోమోజోములే కారణం. కాబట్టి అబ్రాముకు పుట్టిన ఇష్మాయేలు తన కుమారుడు అయ్యాడు. ఇప్పటి వరకు చెప్పిన కారణాలను బట్టి వంశావళులు పురుషుల ఇంటి పేరుతో రికార్డు చేయబడుతుంది. అబ్రాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబుని కనెను, యాకోబు యోధాను కనెను, యోధా పెరసును కనెను. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే బైబిల్లో వ్రాయబడిన వంశావళులు పురుషుని పేరుతోనే వ్రాయడం 100కి 100 పాళ్ళు సత్యమే. దేవుడు మిమ్ములను మీ కుటుంబములను దీవించునుగాక. ఆమేన్.